ఎవరది? అన్నపూర్ణ. మన పెట్టండి. ఒక బిడ్డ. మీరు ఆడపిల్ల కావాలన్నారు. మగ బిడ్డ పుట్టిన ఆడపిల్లలా పెంచుతానన్నారు. అందుకే ఆడపిల్లలా అలంకరించి మరీ తీసుకొచ్చాడు. అన్నపూర్ణ, నువ్వెక్కడో ప్రసవించి ఉంటావు. ఆ బిడ్డనెత్తుకుని నా దగ్గరకు వచ్చే పరిస్థితి లేక రాలేకపోయావు అనుకున్నాను. కానీ కన్ను తెరవకు ముందు చూడాల్సిన బిడ్డను శాశ్వతంగా కన్ను మూసాక చూసే దురదృష్టం పడుతుందని నేను ఊహించలేదు అన్నపూర్ణ. నేను ఊహించలేదు. పోనీలేండి, వాడు పోవడమే మంచిది. అష్టైశ్వర్యాలు అనుభవించి ఎంతో మంది అనాథల జీవితాల్లో ఆనంద జ్యోతుల్ని వెలిగించిన తండ్రి కాటి కాపరిగా చూడటం కంటే కన్ను వేయడమే మంచిది. బ్రతికుండగా తండ్రిని చూడడానికి నోచుకోకపోయినా చచ్చిపోయి తండ్రిని కలిసిన మన బాబు ఎంతో అదృష్టవంతుడండి. ఆ భగవంతుడు మనకెన్ని అపకారాలు చేసినా ఒక్క ఉపకారం చేసి పుణ్యం కట్టుకున్నాడండి. పుణ్యం కట్టుకున్నాడు. ఒకప్పుడు నాన్నగారు నాకు పంపిన డబ్బు ఎక్కడో అప్పుగా తెచ్చినట్టు రాశారు. అవును బాబు, నాన్నగారు ఇబ్బందులు తెలుసుకుని పురుషోత్తమరావు గారు చిన్నబ్బాయి ఆ 5 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏమిటి, ఆ డబ్బు రవిరాజు అప్పిచ్చారు? అవును బాబు. మై గాడ్. అందుకే కాబోలు మీ నాన్నగారు డబ్బు సంగతి ఏమైనా చెప్పారా అని అడిగారు. నేనేమో ఒకప్పుడు ఎర్రబట్టలు వేసుకుని ఎప్పుడూ విప్లవ నినాదాలు చేసే మీరు. అదే, మా ఇంట్లో నెక్లెస్ పోయి ఆ నింద నా భార్య మీద పడినప్పుడు నిలబడి నిజం నిరూపించే ధైర్యం లేక పిరికివాడలా ఇంటించి పారిపోయి వచ్చానండి. నేను అసలైన విప్లవకారుని కాదని నాకు అప్పుడు తెలిసింది. దాంతో ఎర్రబట్టల్ని విప్లవ భావాల్ని పూర్తిగా వదిలేశాను. రేపు 7వ తారీఖు నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. అవును, మా తమ్ముళ్ళిద్దరు బాగున్నారు కదూ? వాళ్ళ ఇల్లు అమ్మేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళ ముందు మా పరువేం కావాలి? ఇది మరీ బాగుందండి. పాట పాడేవాడికి సడన్ గా కడుపు నొప్పి వచ్చి వాడబడిపోతే దానికి మేము మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు నన్ను ఏమేడమంటావో చెప్పు. నన్ను ఏడమంటారో చెప్పండి. సార్, మీరేమీ అనుకోరంటే నాదో చిన్న మాట. మ్యూజిక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి మేము ఏడుస్తుంటే మధ్యలో నీ గొడవ ఏమిటయ్యా? అదేనండి, మీరు అవకాశం ఇస్తే ఆ పాట నేను పాడతాను. ఏంటి, నువ్వు పాడతావా? పెళ్లి పందిట్లో పాట పాడడం అంటే రోడ్డు మీద అడుక్కునింటూ పాడటం కాదు. చూడండి, అంత అమర్యాదగా మాట్లాడకండి. మేము అడుక్కునే వాళ్ళం కాదు, ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదు. మా పరిస్థితి బాగోలేదు కనుక పని అడిగాం. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మా అన్నపూర్ణ, కీప్ క్వైట్. లెట్స్ గో. బాబు, ఐఎమ్ సారీ. రండి లోపలికి. ఎవరితో పెళ్లి?
ఈ పెళ్ళే మీ మామకూడదు కదా? ఫోన్ చేసేయచ్చు. తెలియకుండా ఎలా బాబాయ్ వెళ్ళడం? అమ్మా ఇంకా ఎవరొచ్చి మన పిలుస్తారమ్మా, మనమే చొరాయించుకు వెళ్ళిపోవాలి. ఏంటి కుక్కల్లా? అల్లుడు ఇన్ని విధాలు మనం చెడిపోయినా ఇంకా నీకు ఆ భేషజం పోలేదయ్యా. ఇదిగో ఆ కుర్రాడు మొహం చూడు, పాపం ఆకలితో నకలకలు ఆడిపోతున్నాడు. రారా బాబు రా, రండి రండి. నమస్కారం. ఎవరండి మీరు? పెళ్లి కొడుకు మేనమావ తాలూకు. పెళ్లి కొడుకు మేనమావ? ఆ, నేనేనయ్యా పెళ్లి కొడుకు మేనమావని. మీరు పొరపడుతున్నారండి. పెళ్లి కూతురు మేనమావ తాలూకు. రండి. తమ్ముడేడి? అన్నం పొంది ఏమైంది? ఈ 5 రాస్కెల్స్ జైలు నుంచి తప్పించుకున్నారు అనగానే ఎక్కడో చోట నీ చేతిలో విరిగిపోతారనుకున్నాను. అడ్డంగా విరిగిపోయారు. కంగ్రాచ్యులేషన్స్. ఐఎమ్ సారీ. నిన్ను పొగిడే అర్హత నాకు లేదు. ఎందుకంటే మా పోలీస్ వాళ్ళం ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తామో ఎప్పుడు సంకెళ్ళు వేస్తామో మాకే తెలియదు. అవును దేవుడు, మళ్ళీ మీరంతా కలిసిపోయినట్టున్నారే. మేము కలిసామంటాం కంటే మా తప్పులన్నీ మర్చిపోయి మా మరిదే మమ్మల్ని కలుపుకున్నాడండి. మీ తమ్ముడిని చూస్తుంటే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తోంది. ఇలా శౌర్యంతో శత్రువుల్ని సాధించి ధీరుడయ్యాడు, సహనంతో అయిన వాళ్ళందరినీ జయించి మగ ధీరుడయ్యాడు. అవును, మన ఇంటి ఆదిమూర్తి బాబాయ్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాను సార్. నేను చేసిన పాపాలకి క్షమాపణ అడగడానికి కూడా మొహం చెల్లడం లేదు. నన్ను మన్నించు రవి. నేను చేసిన తప్పులన్నీ ఇన్ని కాదు. నా స్వార్థం కోసం మీ అన్నయ్య చేత ఇల్లు ఫ్యాక్టరీ అమ్మించి ఆ డబ్బు పోవడానికి కూడా నేనే కారకున్నయ్యాను. पुलिस के हाथ बहुत लंबे होते हैं, उससे बच के कोई कभी कहीं नहीं जा सकते. డబ్బు పోలేదు, అది కొట్టేసిన రాస్కెల్స్ పోలేదు. చూడటో వ్యాపారాలకేం తక్కువ లేదు కానీ పెట్టాకి దొరికిపోయాం కాబట్టి దొంగలమయ్యామండి. లేకపోతే ఇలాంటి అందగత్తికి నాలాంటి జమీందారికి వంగి సలాం చేయరా మీరు? కాదు, బూతు. ఇంకెందుకని అలా బూతు కోతలతో ఏడిపిస్తావు కానీ పద. అది ముత్యాలు మళ్ళా కలుద్దాం. మొదటి నుంచి మా ఇంటి వ్యవహారాలన్నీ మా చిన్ననే చూస్తుండేవాడు. ఇవి ఆయనకి అప్పచెప్పండి. బాబు, మీ ఇంటికి శనిలాగా దాపరించి ఇన్ని కష్టాలు కలిగించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నుంచి మీ ఇంటి కాపలా కుక్కలా ఉండిపోతాను.